టీమిండియా టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్స్లోకి అడుగుపెట్టింది. గురువారం జరిగిన రెండవ సెమీఫైనల్ పోర్లో ఇంగ్లాండ్ 7 పరుగుల తేడాతో ఓడించి భారత్ ఘన విజయం సాధించింది. అయితే ఇప్పుడు భారత్ ఫైనల్స్లోకి అడుగుపెట్టకపోయే ముందు 3 విషయాన్ని కన్సిడర్ చేసి తుది జట్టు విషయంలో భారీ మార్పులు చోటు చేసుకుంటాయా అంటే ఎస్, అవుననే తెలుస్తోంది. కారణం ఏంటంటే ఇంగ్లాండ్తో జరిగిన సెమీఫైనల్లో వరుణ్ చక్రవర్తి తన 4 ఓవర్ల కోటాలో ఏకంగా 64 పరుగులు సమర్పించుకున్నాడు. అతనికి దక్కింది కేవలం 1 వికెట్ మాత్రమే. అంతకు మున్పు వెస్టిండీస్తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్లో కూడా 4 ఓవర్లలో 40 పరుగులు ఇచ్చి 1 వికెట్ మాత్రమే తీశాడు. సూపర్ 8లో సౌత్ ఆఫ్రికాతో కూడా ఆడిన సందర్భంలో 47 పరుగులు ఇచ్చి ధారాళంగా సమర్పించుకున్నాడు. కీలకమైన నాకౌట్ మ్యాచ్లో వరుణ్ ప్రభావం చూపించకపోవడంతో వరుణ్ని తీసేసి అతని స్థానంలో కుల్దీప్ యాదవ్ని పెట్టాలని నిర్ణయించుకుందంట బీసీసీఐ. అయితే బీసీసీఐ ఈ మార్పు చేసినా చేయకపోయినా ఇప్పుడు నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం పర్ఫెక్ట్ అనే అంటున్నారు జనాలు. ఎందుకనంటే వరుణ్ చక్రవర్తి నాకౌట్ మ్యాచ్ల్లో డూ ఆర్ డై మ్యాచ్ల్లో కూడా ఇంత దారుణంగా ఆడుతున్నాడంటే ఫైనల్స్లో ఏ రకంగా ఛాన్స్ తీసుకుంటారు. సో మ్యాచ్ విన్నర్ అయిన కుల్దీప్ యాదవ్ని రంగంలోకి తిప్పితేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. రెండవది హర్ష్దీప్ సింగ్ ఇటీవల ఫామ్ కూడా అసలు అంత బాగలేదు. భారత్ జట్టుకు ఆందోళన కలిగిస్తోంది. ఇంగ్లాండ్ పై సెమీఫైనల్లో అతను 4 ఓవర్లలో 51 పరుగులు ఇచ్చాడు. వెస్టిండీస్తో జరిగిన కీలక మ్యాచ్లో కూడా వికెట్లు తీయకుండా 43 పరుగులు సమర్పించుకున్నాడు. ప్రధాన బౌలర్లో ఆడుతున్న సమయంలో ఇది చాలా పెద్ద విషయం. ఎందుకంటే 5 ప్రధానమైన బౌలర్లు ఉన్నప్పుడు హర్షదీప్ ఈ రకంగా చేయడం భారత్కు ఎదురుదెబ్బే. అయితే ఫైనల్లో హర్షదీప్ స్థానంలో మహమ్మద్ సిరాజ్ వంటి అనుభవజ్ఞుడిని తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే సిరాజ్ ఏదో ఒక రకంగా మ్యాచ్ని ప్రభావితం చేస్తాడు. మూడో ఆటగాడు మనందరికీ తెలిసిన చాలా ఫెయిల్యూర్ క్యాండిడేట్, ఎస్పెషల్లీ ఈ టీ20 వరల్డ్ కప్లో అయితే అభిషేక్ శర్మ. ఎందుకంటే ఈ టోర్నమెంట్ అనేది అతనికి ఒక పీడకల్లా మారిపోయింది. ఇప్పటి వరకు ఆడిన 7 ఇన్నింగ్స్లో అతను కేవలం 89 పరుగులు మాత్రమే చేశాడు. గ్రూప్ స్టేజ్లో ఆడిన తను 3 మ్యాచ్లో కనీసం ఖాతా తెరవకుండా డక్అవుట్ అయిపోయాడు. జింబాబ్వేపై 55 పరుగులు చేసి ఫామ్లో కనిపించినా కూడా ఆ తర్వాత మళ్ళీ అదే సంగతి. వెస్టిండీస్తోనూ పరుగులు రాణించలేదు, ఇంగ్లాండ్తోనూ రాణించలేదు. సో తన స్థానంలో ఇప్పుడు రింకు సింగ్ని జట్టులోకి తీసుకుంటే బ్యాటింగ్ లైనప్ స్ట్రాంగ్ అవుతుంది. మరి ఈ ముగ్గురు విషయంలో మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి.